ధురంధర్ 2 చూద్దాం అనుకునే వాళ్ళు లేదా చూసిన వాళ్ళు కూడా ఈ వీడియో ఒకసారి చూడండి. ఇది చాడా శాస్త్రి గారి విశ్లేషణ. ధురంధర్ అనే అతను పాక్‌లో ఉండి పనిచేస్తున్న ఒక భారత స్పై ఏజెంట్. పాక్‌లో ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్‌లో జాయిన్ అయ్యి వారి రహస్యాలు సేకరిస్తూ ఉంటాడు. అక్కడ అటువంటి క్రిమినల్ గ్యాంగ్స్‌కి మరియు భారత కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి అమ్మే ముఠాలతో పాక్ ఐఎస్ఐ ఎలా కుమ్మక్కు అవుతూ వారి ద్వారా భారత్‌ని అస్థిరపరచడానికి ఎలాంటి కుట్రలు పన్నుతూ ఉందో, మన రాజకీయ నాయకుల ఇంటెలిజెన్స్ వైఫల్యాలు కూడా ఎలాంటివి ఉన్నాయో అవన్నీ చూపిస్తూ కాందహార్ హైజాక్‌తో మొదలుపెట్టి పార్లమెంటు మీద దాడి, ఆపై 26/11/2008 ముంబై తాజ్ హోటల్ పేలుళ్లకు పాక్‌లో ప్రణాళికలు ఎలా రచించబడ్డాయో చాలా విపులముగా ధురంధర్ 1లో చూపించారు. ధురంధర్ 2 పాక్ ముద్రించే దొంగ నోట్ల గురించి మాత్రమే కాదు, మన దేశంలో పాక్ వల్ల జరుగుతున్న టెర్రర్ కార్యక్రమాల వెనుక ఎవరున్నారు అనేది కూడా చూపించాడు. అందుకనే తప్పక చూడండి. ఈ ధురంధర్ 1 మరియు 2 సినిమాలలో చూపించిన సంఘటనలు అన్నీ కూడా నిజంగా జరిగాయి. దానిలో ఒక ముఖ్యమైనది, ఒక పాక్ డాన్, అసలు పేరు జవేద్ ఖానాని. ఇతను భారత కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి ఉగ్రవాదులకు అందజేయడం, భారత్లో పంపిణీ చేయడం చేశాడనమాట. అదే సినిమాలో చూపించారు. అసలు ఈ దొంగ నోట్ల ముద్రణ వెనుకాల మన మీడియాలో అప్పట్లో వచ్చిన కథనాల ఆధారంగా ఇప్పుడు ఈ వివరణ చాడా శాస్త్రి గారు మనకు అందించారు. ఈ వివరణ కనుక తెలుసుకుంటే సోనియా గాంధీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండేదో కూడా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. వారు నిజంగా ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేశారా, లేక ఏదైనా వేరే ఎజెండా ఉందా అనే అనుమానం కూడా రాక మానదు. సరే, ఇప్పుడు అసలు కథనంలోకి వెళదాం. భారత కరెన్సీ పాత 500, 1000 రూపాయల నోట్లలో సెక్యూరిటీ కోసం నోటు మీద పడే వెలుతురు బట్టి రంగులు మారే ఒక ఆకుపచ్చ గీత ఉండేది. దీనినే ఎక్స్క్లూజివ్ కలర్ షిఫ్ట్ సెక్యూరిటీ థ్రెడ్ అంటారు. దీనిని సరఫరా చేయడంలో సందేహాస్పద పద్ధతుల్ని అనుసరించారు అనే ఆరోపణలపై మాజీ ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం మరియు యూకేకి చెందిన కంపెనీ డీలారూపై సిబిఐ 2023లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆ తరువాత అరవింద్ ఇంటిపై జరిపినటువంటి దాడుల్లో సిబిఐ మరికొన్ని ముఖ్యమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. అసలు ఈ కరెన్సీ నోట్ల స్కామ్ ఏంటో ఒకసారి తెలుసుకుందామా? ముందు వెనుక చూడకుండా మోదీ హడావిడిగా నోట్ల రద్దు అసలు ఎందుకు చేసి ఉంటారో ఇది పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ కథనం ఉపయోగపడుతుందన్నమాట. 2004లో వాజ్పేయి ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెన్సీ నోట్ల కోసం సెక్యూరిటీ థ్రెడ్లను సరఫరా చేయడానికి ఈ డిలారూ అనే బ్రిటిష్ కంపెనీ కాంట్రాక్ట్ను పొందింది. ఎవరి కంపెనీ? బ్రిటిష్ కంపెనీ. ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆమోదించారు. 2010 వరకు అంతా సజావుగానే సాగింది. అయితే ఈ డిలారూ కంపెనీ పాకిస్తాన్కు కూడా ఇదే కరెన్సీ ప్రింటింగ్ పేపర్లు మరియు ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్నట్లుగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వీటితో భారత్ నకిలీ కరెన్సీలను పెద్ద మొత్తంలో ముద్రించడానికి ఉపయోగిస్తోందని భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2010లోనే కనుగొన్నాయి. అదృష్టవశాత్తు ఆ టైంలో కాస్త నిజాయితీపరుడైన ప్రణబ్ దా ఆర్థిక మంత్రిగా ఉండటంతో బ్రిటిష్ కంపెనీతో ఈ కాంట్రాక్టుకు రద్దు జరిగి హోమ్ మినిస్ట్రీకి చెప్పి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం. ఈ చిదంబరం జూలై 2012లో ఆర్థిక మంత్రి అయ్యారు. ఇక్కడి నుండి మళ్ళీ కథ మలుపు తిరిగింది. 2023లో సిబిఐ పట్టుకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మయరం అప్పుడు చిదంబరం దగ్గర ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన రాసిన ఉత్తరం ఆధారంగా ఆ డిలారూ కంపెనీపై నిషేధం ఎత్తివేశారు. వెంటనే ఈ అరవింద్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించి మళ్ళీ 3 సంవత్సరాల కంటే 2015 వరకు మురిగిపోయిన డిలారూ కాంట్రాక్టును పునరుద్ధరించాడు. ఆర్థిక మంత్రి అనుమతి లేదు. అంతేకాదు, కాంట్రాక్ట్ ఇచ్చే ముందు హోంశాఖ నుండి కూడా ముందస్తు అనుమతి ఎన్ఓసి పొందాలి. అది తీసుకోలేదు. ఈ సెక్రటరీ 2015 వరకు అదే సీట్లో ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, అర్థం చేసుకోండి. 2004లో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ కంపెనీకు కాంట్రాక్టు ఇస్తే 2010లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిఫార్సుతో అప్పటి హోంమంత్రి చిదంబరం ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడితే ఒక సాధారణ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ కంపెనీపై నిషేధం ఎత్తివేయండి అని జస్ట్ సిఫారసు చేస్తే 2012లో మళ్ళీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా నిషేధం ఎత్తేశారు. అంటే దీని వెనుక సూత్రధారి చిదంబరం. అసలు ఇంకో సంగతి తెలుసా? ఈ కంపెనీ 2004లోనే తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్టు పొందింది.
ఎలా అంటే ఈ కంపెనీ 2004లో ప్రత్యేకముగా భారత్ కోసం గ్రీన్ టు బ్లూ కలర్ షిఫ్ట్ క్లియర్ టెక్స్ట్ ఎంఆర్టీ అంటే మెషిన్ రీడబుల్ సెక్యూరిటీ థ్రెడ్ను భారత బ్యాంక్ నోట్ పేపర్లో సెక్యూరిటీ ఫీచర్గా ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసింది అని, ఇది ప్రత్యేకమైన తయారీ హక్కులను కలిగి ఉంది అని, అంటే పేటెంట్ ఉంది అని ప్రత్యేకంగా పేర్కొని మన దేశం నుంచి కాంట్రాక్ట్ను సంపాదించింది. అయితే సిబిఐ కనుక్కున్నది ఏమిటి అంటే 2004లో కాంట్రాక్ట్ పొందేసరికి ఈ కంపెనీకి అసలు ఏ పేటెంటు లేదు అని. 2004లో అప్లై చేస్తే 2011లో పేటెంట్ వచ్చింది అని. కానీ ఆర్థిక శాఖ కానీ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కానీ పేటెంట్ నిజంగా ఉందా లేదా అనే విషయం కాంట్రాక్ట్ ఇచ్చే ముందు 2004లో కనీసం క్రాస్ చెక్ చేయలేదు. ఇంకా సిబిఐ కనుక్కున్నది ఏమిటి అంటే ఈ డిలారు అనే కంపెనీ తరపున అగ్రిమెంట్లో సంతకం చేసిన అనిల్ రఘుబీర్కి జీతం కాకుండా ఏదో ఆఫ్షోర్ ఫారిన్ కంపెనీ నుంచి 2011లో 8,20,00,000 రూపాయల నగదు ముట్టింది. ఎవరివి ఈ ఆఫ్షోర్ కంపెనీలు? పాక్ ఐఎస్ఐవి ఏమో. 2004 నుంచి 2014 వరకు మధ్యలో 2 సంవత్సరాలు మినహా ఒకే కంపెనీ మనకు మరియు పాకిస్తాన్కి కూడా, శత్రు దేశం పాకిస్తాన్కి కూడా కరెన్సీ పేపర్ మరియు సెక్యూరిటీ థ్రెడ్ను సప్లై చేసింది. బహుశా చిదంబరం సహాయ సహకారాలతో అయ్యుండొచ్చు, లేదా ఆయన నిర్లక్ష్యంతో. పాక్ ఐఎస్ఐకి మన దేశ కరెన్సీ దొంగ నోట్లు ప్రింట్ కొట్టి దేశంలోకి వదలడం, ఇస్లామిక్ టెర్రరిస్టులకు, నక్సల్స్కి, ఖాలిస్తానీ ఉగ్రవాదులకి పంపిణీ చేయటం ఎంత సులువో ఆలోచించండి. ఇలా జరగడం వల్ల దేశంలో ఏవి అసలు నోట్లో ఏవి దొంగ నోట్లో తెలియనంత పక్కాగా దొంగ నోట్ల ప్రింటింగ్ జరిగేది. ఈ ప్రమాదం ఎంత తీవ్రమైందంటే 500, 1000 రూపాయల నోట్లు ఏవి నిజమైనవి ఏవి అసలైనవి పోల్చుకోలేనంత పక్కాగా దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయని ప్రజలు, సంస్థలు అప్రమత్తంగా ఉండాలి అని అక్టోబర్ 2016లో ఆర్బీఐ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. 2009లో వచ్చిన ఇండియా టుడే రిపోర్టు ప్రకారం 90,000 కోట్ల రూపాయల విలువ గల ఫేక్ కరెన్సీ మన భారతదేశంలో ఐఎస్ఐ ద్వారా చలామణిలో ఉండేదట. నోట్ల రద్దు తరువాత దేశంలో టెర్రర్ దాడులు తగ్గి పాక్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నమైందో ఒక్కసారి ఆలోచించండి. భారత్లో ఇంటి దొంగలే పాకిస్తాన్కి బలం. మీకు ఇంకో సంగతి తెలుసా? 2016లో నవంబర్ 8వ తేదీన మోదీ నోట్ల రద్దు ప్రకటించారు. దీని ప్రకంపన పాక్లో ఎంతలా జరిగింది అంటే, మనం ఇదివరకే చెప్పుకున్నటువంటి ఈ పాక్లో భారత్ దొంగ నోట్ల ముద్రణ సూత్రధారి అయినటువంటి పాక్ డాన్ జవేద్ ఖనానీ నోట్ల రద్దు ప్రకటించిన నెలకే, అంటే డిసెంబర్ 12, 2016న నిర్మాణంలో ఉన్న భవనం మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఒకవైపు పాక్కి ఇలా పరోక్ష ఆర్థిక సహాయం, మరోవైపు ఉగ్రవాదులతో సుహృద్భావ వాతావరణంలో చర్చల కోసం అని చెప్పి మన భద్రతా దళాలు కష్టపడి పట్టుకున్నటువంటి ఆ జైల్లో శిక్షలు అనుభవిస్తున్న 25 మంది ఉగ్రవాదుల్ని 2010లో పాక్ బోర్డర్ వరకు తీసుకువెళ్ళి అదే భద్రతా దళాలు విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి కల్పించింది సోనియా ప్రభుత్వం. అలా విడిచిపెట్టిన వాళ్ళలో లతీఫ్ అనేవాడే ఆ తరువాత కాలంలో పఠాన్ కోట్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడి మూల సూత్రధారి. ఇప్పటికైనా అర్థమైంది కదా, సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాక్ ఎంత పచ్చగా ఉండేదో, మోదీ వచ్చాక ఎలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందో. అందుకే పాక్ కూడా మోదీ ప్రభుత్వం పోయి సోనియా ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రభుత్వం రావాలని గట్టిగా కోరుకుంటోంది. దానికి తగ్గట్లుగా కామెంట్స్ చేస్తోంది. అందుకనే పాకిస్తాన్ చేసే విమర్శలు, ఇక్కడ విపక్ష కాంగ్రెస్ చేసేటటువంటి విమర్శలు సారూప్యం కలిగి ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ దేశానుకూలమైనటువంటి పార్టీలను, నాయకుల్ని మాత్రమే మనం ఎన్నుకోవాలి. దేశం ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్.